వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. రై ఇట్రారా. నీ పేరేమిట్రా? పాండురంగ విఠల్. వందే మాత్రం పాడవే. వందే అంటే నమస్కారం, మాత అంటే తల్లి. నాకు తల్లి లేదు, ఇంకెవరికి పెట్టాలి నమస్కారం? ఎంత పొగరా నీకు? బాబు 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 వాడిని వాళ్ళకండి బాబు. ఎవడు వీడు? ఈ రోజే చేర్పించాం. దొండపూడి మర్డర్ కేసులో జైలు శిక్ష పడింది చూడండి, నీలవేణి అని. దాని కొడుక ఇక్కడికి ఎలా వచ్చాడు? నా భార్య జైల్లో పనిచేసిందిగా బాబు. వీడిని కని వాళ్ళ అమ్మ చచ్చిపోతే పిల్లలు లేరని ఇంటికి వీడిని తీసుకొచ్చింది. రోజుకో తగాదా తెస్తున్నాడు బాబు. అదన్యాయం ఇదన్యాయం అంటాడు. ఇక వాడిని పెంచడం నా చేత కాక ఇక్కడికి తెచ్చి పడేశాడు బాబు. కాదనకండి బాబు, కాదనకండి. సరే రై, ఈ రోజు నుంచి నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని కుప్పుస్వామి. నన్ను కాదన్నా, నన్ను ఎదిరించినా నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. పోలే పదా పదా పదా. ఇదేమిటి వాసన కొట్టే జొన్నన్నం పెట్టావు? నాకు వరేనం కావాలి. నీ బాబుగాడు సేద్యం చేశాడని నీకు ఊరేనం పెడతాం. నీ బాబుగాడి సొమ్ము కాదు కదా, నీకు బాధ్యానికి. ఏం కూసావురా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయ. ఈ రోజు వీడికి అన్నం పెట్టకండి. వస్తుంటే జొన్నన్నమే పరవాన్నం అనిపిస్తుంది. నువ్వు కానీ. అన్నం వద్దని అడిగితే బతుమాలి పెట్టడానికి మనకు అమ్మ నాన్న లేరుగా. తిను, ఆకలితో ఎలా ఉంటావు? నీ పేరేంటి? ఆనంద్. బాగుందా? నీకు అమ్మా నాన్న లేరా? నాన్నెవరో తెలీదు, అమ్మ తెలుసు. మా అమ్మని చూస్తావా? మీ అమ్మని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మ. అదేంటి రంగా, అన్ని సమాధుల మీద పూలు పెడుతున్నావు దేనికి? మా అమ్మ సమాధి ఎక్కడుందో నాకు తెలియదు కదా, అందుకే వీటన్నిటి మీద పెడుతున్నాను. ఇందులో ఏదో ఒక సమాధిలో మా అమ్మ ఉంటుంది. రే ఆనంద్, రారా, త్వరగా రా. అమ్మయ్యా, ఎవరో చూడలేదురా, పద. ఆగండి. ఏరా, గోడచారుల్లాగా గోడలు దూకటం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారా? శ్మశానానికి. దేనికి? వాళ్ళమ్మ సమాధి చూడటానికి. అనాథ సన్యాసులకి అమ్మ కావాల్సి వచ్చిందా? మీ అమ్మ నేను చూపిస్తాను రా. వాణ్ణి కొట్టకు, తప్పు నాది, నన్ను కొట్టు. ఎంత పొగర్రా నీకు? మీరు ఇలా గోడలు తోకుండా బుద్ధి చెబుతాను. పొగరు అడుస్తాను రా. ఇక్కడి
నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామను, లేకపోతే ఈసారి నిజంగానే చెప్తాను. రండి బాబు. అమ్మో, చచ్చిపోతాడు. నన్ను పైకి లాగు. అమ్మో, 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 చచ్చిపోతాడు. అమ్మో, అమ్మో, చచ్చిపోతాడు. నన్ను పైకి లాగు. ఏమైందిరా? భయంగా ఉందా? అవును, బావిలో పడిపోయినట్టు కళ్ళొచ్చింది. మరి భయం పోవడానికి చిన్న పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? ఊరు బయట 2 పెద్ద తాటి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 తాటి చెట్లకి మధ్య ఒక కొట్టుంది. ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చి 2 తాటి చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలింది అక్కడ? కొట్టనా? మోసం చేసావే. డబ్బాలు సద్దు, ముందు పెట్టరా, త్వరగా తీసుకురండి. డబ్బాలు పెట్టరా. జాగ్రత్త. చూసావా, మనకి జొన్నన్నం పెట్టి ఆ కుప్పస్వామి పప్పు, నెయ్యి, బియ్యం, నూనె అన్నీ అమ్ముకుంటున్నాడు. పద వెళ్ళడుగుదాం. వద్దురా, మనల్ని కొట్టి చంపేస్తాడు. చంపేస్తాడని భయపడకూడదురా. ఆఫీసర్ గారు రాగానే ఈ సంగతంతా చెప్పేయాలి. ఇదిగో సార్ అకౌంట్స్. రోజు మీరంతా వరన్నం తింటున్నారా? తింటున్నామని చెప్పండిరా. పొద్దున్నే మీరంతా పాలు తాగుతున్నారా? మీకు మంచి బట్టలు ఇస్తున్నారా? అంతా అబద్ధం సార్. మాకు జొన్నన్నం పెడుతున్నారు, ఎప్పుడు పాలు ఇవ్వడం లేదు. మీరు వస్తున్నారని ఈ రోజు మాత్రం మంచి బట్టలు ఇచ్చారు. ఏమిటి కుప్పస్వామి గారు, వాళ్ళు చెప్పింది నిజమేనా? అబ్బే, అది నిజమే సార్. ఈ విషయం మీకు చెప్తే ఈ కుప్పస్వామి మమ్మల్ని చంపేస్తానన్నాడు. అంతేకాదు సార్, మా కోసం ప్రభుత్వం ఇచ్చిన సామాన్లన్నీ దొంగచాటుగా రాత్రిపూట అమ్ముకుంటున్నాడు. మిస్టర్ కుప్పస్వామి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. సార్ సార్ అది అసలు ఏం జరిగిందంటే, ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సార్ నా మాట వినండి సార్. ఏడవకురా, ఏడవకు. రంగా, రంగా.